హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి రెసిపీ టమాటా నిలవ పచ్చడి అనమాట. ఇది చూద్దాం రండి ఎలా చేస్తానో. నేను ఇప్పుడు మంచిగా దబర్లో నీళ్ళు తీసుకుని మంచి నీళ్ళు బాగా 2 మాటలు కడిగి పక్కన పెట్టుకోవాలన్నమాట. మంచిగా తీసుకోవాలి, ఎర్రగా ఉండేటివి. ఇప్పుడు ఇటే 2 ఉప్పులుగా కోసుకొని మనం ఇట్లా ఉండేటివి గింజలు అయితే తీసి పక్కన పెట్టుకోవాలా. అంటే పారేయాల్సిన పని లేదు. ఇది ఎక్కువ జ్యూస్గా కానీ చక్కర నీళ్ళు వేసుకొని తాగొచ్చు. తర్వాత ఇంకా నేనైతే అన్నీ ఇటు గిన్నెలు తీసి పక్కన పెడుతున్నాను అనమాట. ఇది ఎలా చేస్తానంటే అంత తీసి పక్కన పెట్టేసి ఇప్పుడైతే టొవ్వులకి ఇచ్చి ఆవాలు 2 స్పూన్లు, 1 స్పూన్ జీలకర్ర, 1 అర్ధ స్పూను మెంతులు అనమాట వేయించుకొని పక్కన పెట్టుకుంటాం అనమాట. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని తర్వాత గింజలు వేసుకొని ఇప్పుడైతే మనము ఈ టమాటాలు కానీ వేయాల్సి వస్తుంది. వేగినాక ఇప్పుడైతే నేను 10 ఎల్లుల్లిపాయలు, కరింపాకు వేసి మంచిగా తర్వాత వేయించుకొని ఇప్పుడు ఒట్టి మిరపకాయలు 1 20 వేసాను అనమాట. 1 స్పూను పసుపుగా వేసాను. ఇప్పుడు ఈ టమాటాలకు కోసినవి ఈ తర్వాతలు వేసి మంచిగా కలబెట్టి కిందికి పైకి కలబెట్టాలన్నమాట. ఎందుకంటే పోపు ఉండదు కదా తిన్న అదంతా పైకి వస్తుంది అనమాట. ఇప్పుడు మనం సరిపోయినంత సాల్ట్ వేసుకొని అట్టనే చింతపండు కానీ వేసుకొని ఇదైతే మూత పెడతామన్నమాట. దీంట్లో వాటర్ అయితే వేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఇంకా 6 విజిల్లు వచ్చినాక పక్కన పెట్టుకొని మనం వేయించి పెట్టుకున్నాం కదా ఫస్ట్, అది మిక్సీ కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అంతలోకి విజిల్లు కానీ అయిపోయినాయి, తీసి చూపించినాను. ఇప్పుడు దీంట్లో ఉండే వాటర్ వచ్చి ఉంటుంది, టమాటాలో నీళ్ళు వచ్చాయి కదా, అది తీసి పక్కన పెట్టుకొని ఇదంతా వాటర్ తీసి పక్కన పెట్టి దీన్ని అయితే ఇప్పుడు పప్పు కట్టి తీసుకొని రుద్దాల మెత్తగా మెరపాలి. ఎందుకంటే ఓటి మిరపకాయలు ఉన్నాయి కదా, అదంతా మెదిగినాక రుద్దుకుంటూ ఉండాలి. పప్పు పెట్టి రుద్దుకుంటాము అట్టా. ఇదంతా అయిపోయినాక బాగా రుద్దుకోవాలి. మిక్సీలో కానీ వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. నేనైతే ఎట్టే నాకు అలవాటు రుద్దేది, ఎటైతే రుద్దుకుంటాను అనమాట. ఇప్పుడు మళ్ళీ తీసి ఆ నీళ్ళు అయితే వాటర్ అయితే పోస్తానమాట. కానీ మంచిగా టైం పడుతుంది, ఇదంతా నలగాలంటే చాలా టైం పడుతుంది కదా నలపాల. ఇప్పుడు ఆ వాటర్ తీసి ఆడబెట్టి మళ్ళీ పొయ్యి మీద ఈ వాటర్ అంతా ఎగిరిపోయిందాక మంచిగా చిన్న మంట మీద వేయించుకోవాలి. ఉప్పు 2 స్పూన్లు అయితే కారం వేసాను, ఎందుకు పుల్లంగా ఉన్నాయి టమోటా. ఈ వాటర్ అంతా పోయిందాక మధ్యలో కలుపుతా అరగంట కన్నా నూనె పైకి తేలిందాక మనమైతే ఇటైతే నానబెట్టి ఇప్పుడు నేను ఆడిచ్చిన కదా ఫస్ట్, అప్పుడైతే వేస్తున్నాను అనమాట. ఇదో మంచిగా నూనె అంతా పైకి తేలింది. ఉప్పు, గరం మసాలా వేసాను, తగినంత ఉప్పు వేసేసినాను. ఇంకైతే కలిపి ఇంకా చిన్న మంట మీద పెట్టాలన్నమాట. ఇప్పుడు నిదానంగా ఉడుకుతూ ఉంటుంది. టైం అయితే మంచిగానే తీసుకుంటుంది. కలర్ వేయకుండానే కలర్ఫుల్గా వస్తుంది, అయితే భలే ఉంటుంది. ఫస్ట్ రోజు కన్నా మళ్ళీ మరుసటి రోజు భలే ఉంటుంది. దీంట్లో చిన్న బెల్లం ముక్క అయితే వేసుకోండి, ఎందుకంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. దీంట్లో సీక్రెట్ ఇదే అనమాట. ఇంకైతే నేనైతే దగ్గర పడుతున్నది, మంచిగా కలబెట్టినాను. చాలా టైం తీసుకున్నాను కదా, ఇంకా 2 సేపు మూత పెట్టినాను. ఇప్పుడైతే మంచిగా అయిపోయింది. ఇంకైతే సౌండ్ బాగా తీసుకుంటున్నాను అనమాట. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కలర్ లేకుండా కలర్ఫుల్గా నిలవ పచ్చడి టమాటా ఊరగాయ